నేను సురేష్‌తో మాట్లాడాలి. ప్లీజ్ మీతో తర్వాత మాట్లాడతాను అని కౌశికి, సురేష్ ఇద్దరు గదిలోకి వెళ్తారు. ఏంది ఈ 2 రోజుల నుంచి సురేష్ అన్నయ్యని కలవటం కోసమే కౌశికి వదిన వెళ్తున్నట్లు ఉంది అని నిషి అంటే, అదే కనుక నిజమైతే నేను ఇప్పుడే ఆదిలక్ష్మికి ఫోన్ చేసి చెప్తాను. ఇంకాసేపు చూస్తాను సురేష్ వెళ్ళిపోయాడా సరే, లేదంటే ఫోన్ చేసి చెప్తాను అని వైజయంతి అంటుంది. ఈ లోపల మీనన్ దగ్గర నుంచి యువరాజ్‌కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. అబ్బా! బాయ్ మళ్ళీ ఏదో ఒకటి టెన్షన్ పడతాడు కాబట్టి ఫోన్ తీయకూడదు అని యువరాజ్ అనుకుంటూ ఉంటే, మీనన్ అస్సలు వదలకుండా థర్డ్ టైం కూడా రిపీటెడ్‌గా ఫోన్ చేస్తూ ఉంటాడు. అయ్యో! ఇన్నిసార్లు చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ మ్యాటరే అయి ఉంటుంది అని అనుకుంటూ, బాయ్ ఏంటి బాయ్ అని యువరాజ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. యువరాజు, కౌశికి, సురేష్ ఇద్దరూ ఇంటికి వచ్చారా అని అడగటంతో, ఏమో బాయ్ ఇందాక బయటికి వెళ్ళారు, వచ్చారో లేదో ఇంకా తెలీదు అని యువరాజ్ అంటే, చూసి చెప్పు అని మీనన్ అంటాడు. ఇక కిటికీలో నుంచి చూడగా కారు బయట ఉంటుంది. వచ్చారు బాయ్, కారు అయితే ఇంటి దగ్గరే ఉందని మీనన్ చెప్పటంతో, నేను రమాకాంత్ని చంపుతుంటే మీ అక్క వీడియో తీసింది, నాకు వెంటనే ఆ వీడియో కావాలి, లేకపోతే మీ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు అని మీనన్ అంటే, బాయ్ ఇంట్లో వాళ్ళకి ఆ వీడియోకి సంబంధం లేదు కదా, ప్లీజ్ బాయ్ వదిలేయ్ అని యువరాజ్ అంటే, నాకు అదంతా అనవసరం, వీడియో ఇచ్చావా సరే, లేదంటే ప్రాణాలు తీసేస్తానని మీనన్ చెప్తాడు. ఇక కౌశికి, సురేష్ ఇద్దరు మొబైల్లో రికార్డ్ అయిన వీడియోని చెక్ చేసుకుంటూ ఉంటారు. కౌశికి, వీడియో క్లియర్గా ఉంది, ఫోన్ హ్యాక్ చేసి నాశనం చేసే సందర్భం ఉంది కాబట్టి వెంటనే దానిని కాపీ చేసి పెట్టు అని సురేష్ చెప్తాడు. దానిని పెన్ డ్రైవ్లోకి కాపీ చేసేస్తుంది. అసలు ఆ మీనన్ ఎంత తేలిగ్గా ఒకరి ప్రాణాలు తీసేశారు అని కౌశికి బాధపడుతూ ఉంటే, ఈ వీడియోని పోలీసులకి ఇచ్చేద్దామా కౌశికి అని సురేష్ అంటాడు. లేదు, పోలీసుల్లో ఎవరు మీనన్ మనిషో ఎవరు కాదో నమ్మలేని పరిస్థితి. రేపు సీఎం గారు ఛాంబర్కి వస్తున్నారు కదా, అప్పుడు నేను ఈ వీడియోని ప్లే చేస్తాను. అందరి ముందర వీడియో ప్లే అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీనన్కి శిక్ష పడేలా చేస్తాడు. అప్పుడు మీనన్ కూడా మనల్ని ఏమీ చేయలేడు అని కౌశికి చెప్తుంది. ధాత్రి కేదార్ ఇంటికి వచ్చి బైక్లో లోపలికి వస్తూ ఉంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని ధాత్రి ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అని అనగానే అవతల మీనన్ సైలెంట్గా ఉంటాడు. జేడీకి అర్థమైపోతుంది మీనన్ అని అనగానే, అబ్బా సైలెన్స్లో కూడా నన్ను గుర్తు పట్టేశావు జేడీ, నువ్వు ఎంతైనా లేడీ సింగం అనిపించుకున్నావు, కానీ నేను ఎందుకు కాల్ చేశానో తెలుసా, గెలుపు నాదేనని మీనన్ అంటే, ఆట మధ్యలో గెలుపు నీది ఎలా అవుతుంది, అది పూర్తయిపోయిన తర్వాతే గెలుపు ఎవరన్నది తెలుస్తుంది అని జేడి అంటే, నాకు ఎవ్వరు అడ్డు వచ్చినా నేను చంపేస్తాను, అది నీకు తెలీదా అని మీనన్ అంటే, ఏంటి నువ్వు జేడీని చంపేస్తావా, నువ్వు కళ్ళు తెరిచే లోపలే నా బుల్లెట్ కాస్త నీ బాడీలోకి దిగిపోయి ఉంటుంది అని ధాత్రి నవ్వుతూ చెప్తూ ఉంటే, అబ్బా నీ కాన్ఫిడెంట్కి నాకు చాలా ముచ్చటేస్తుంది, ఒక్కసారి గతం చూసుకో, నాకు అడ్డు వచ్చినా ఎదురు వచ్చినా ప్రతి ఒక్కరూ కూడా చనిపోయారు, ఎందుకంటే మీనన్ అంటే చావు, మర్యాదగా దేవాన్ని వదిలిపెట్టి నీ ప్రాణాలు కాపాడుకో అని మీనన్ అంటే, ఏంటి చావుకు భయపడి నేను దేవాన్ని వదిలేస్తాననుకుంటున్నావా, అయినా నిన్ను నాకు పరిచయం చేసిందే ఆ చావు, నువ్వు నాకు రివాల్వర్ గురి పెట్టినప్పుడు ఎప్పుడైనా నా కళ్ళలో భయాన్ని చూసావా, ఇంతవరకు నువ్వు గెలిచాని విర్రవీగుతున్నావు, అసలు నేను నీకు ఓటమిని రుచి చూపిస్తాను, నీ ఓటం పేరు జేడి అని ధాత్రి చెప్తుంటే, ఏంటి నీకు నాకు శత్రుత్వం ఏంటి చెప్పు జేడి చెప్పు అని మీనన్ అంటే, నాకు చాలా విలువైన దానిని నువ్వు దూరం చేశావని ధాత్రి చెప్తుంది. ఏంటి ఆ విలువైంది ఏంటి, నీ ఇంట్లో దొంగతనం చేశానా, కార్ దొంగతనం చేశానా చెప్పు, దానికి 10 రెట్లు డబ్బుల్ని నీకే ఇస్తాను, చెప్పు జేడి చెప్పు అని మీనన్ అంటే, నీ ఎండ్ కార్డు త్వరలోనే పడబోతోంది, నేనే నీ ఓటమి అంటూ జేడి ఫోన్ పెట్టేయటంతో, జేడి జేడి అంటూ మీనన్ అరుస్తూ ఉంటాడు. నిన్ను భయపెట్టాలని ఫోన్ చేసిన ప్రతిసారి నన్ను టెన్షన్ పెడుతున్నావు, ముందు కౌశికి దగ్గరున్న ఆ వీడియోని తెచ్చుకోవాలి అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. అక్క అక్క అంటూ యువరాజ్ కేకలు పెట్టడంతో పెన్ డ్రైవ్ని ఒక కబ్బోర్డ్లో దాచిపెట్టేసి సురేష్, కౌశికి హాల్లోకి వస్తారు. అక్క నువ్వు మీనన్ని వీడియో తీసావా అని యువరాజు ప్రశ్నిస్తూ ఉంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, కౌశికి ఎందుకు మీనన్ వీడియో తీస్తుందని సుధాకర్ అంటాడు. లేదు నాకు చాలా బాగా తెలుసు అక్క, నువ్వు బావ ఇందాక పార్కుకు వెళ్ళినప్పుడు అక్కడ మీనన్ రమాకాంత్ గారిని చంపుతున్న వీడియో నువ్వు తీసావు కదా, చెప్పక్క అని యువరాజ్ అంటే, అప్పుడే ధాత్రి కేదార్ లోపలికి వచ్చి ఇదంతా వింటూ ఉంటారు. అంటే వదిన వీడియో తీసిందనమాట అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. రే వీడియో తీసిన సంగతి నాకు మీనన్కి తప్పిస్తే ఇంకెవరికి తెలీదు, నీకెలా తెలుసు అని కౌశికి నిలదీస్తూ ఉంటే, అంటే యువరాజ్ నువ్వు మళ్ళీ మీనన్తో కలిసి పనిచేస్తున్నావా అంటూ ధాత్రి కేదార్ నిలదీస్తూ ఉంటారు.
ఎన్నిసార్లు చెప్పినా మీనంతో ఎందుకురా నువ్వు ఇలా చేతులు కలుపుతున్నావు అని సుధాకర్ అరుస్తూ ఉంటే, మామయ్య గారు ముందు చెప్పేది వినండి అని నిషి అంటుంది. నువ్వు చెప్పరా అబ్బోడా, మీనన్ నీకు ఫోన్ చేశాడా అని వైజయంతి అంటే, అవును చేశారు, అక్క దగ్గర ఉన్న వీడియో ఇవ్వకపోతే అందరినీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని యువరాజ్ చెప్తాడు. ఏందమ్మి నువ్వు ఎందుకు వీడియో తీశావు, అయినా మీనన్ ఎందుకు మనల్ని చంపుతాడు అని వైజయంతి అంటే, ఆ వీడియో కనుక పోలీసులు చూశారంటే మీనన్ కథ ముగిసిపోతుంది, ఎందుకంటే మీనన్ చెప్పింది ఒక రిటైర్డ్ జడ్జిని కాబట్టి అని కమలాకర్ చెప్తాడు. నేనైతే ఇవ్వను కాక ఇవ్వను అని కౌశిక్ అంటే, అదేందమ్మి అలాగని మన ప్రాణాలు పోగొట్టుకుంటామా అని వైజయంతి అంటుంది. ఏం కాదు అత్తయ్య గారు, వదిన ముందు మీరు వెళ్ళి ఆ వీడియోని పోలీసులకి ఇచ్చేయండి, మనకు సెక్యూరిటీ ఇవ్వమని పోలీసుల్ని అడుగుదాము అని ధాత్రి కేదార్ చెప్తారు. మీకేమి బాగానే చెప్తారు, మీకు తలకాయల్లో అసలు బుర్ర ఉందా, మేము ప్రాణాలు పోగొట్టుకుంటాం అని నిషి వైజయంతి అంటే, చూడు కౌశికి ఇంతమంది ప్రాణాలు తీయటం అవసరమా, ముందు మీనన్కి ఆ వీడియో ఇచ్చేసేయ్ అని కమలాకర్ అంటే, లేదు నేను శిక్ష పడేలా చేస్తాను, ఇవ్వను కాక ఇవ్వను అని కౌశికి సురేష్ ఒకటే మాట మీద ఉంటారు. అవును అదే నిజం, అయినా కూడా ఇప్పుడు మీనన్ బయటికి రాడు, ఒకవేళ మీనన్ బయటికి వచ్చినా కూడా ముందుగా పోలీసులు అరెస్ట్ చేసేస్తారని ధాత్రి చెప్తుంది. ఏంది బా నువ్వైనా చెప్పు అని వైజయంతి అంటే, నేనెలా చెప్పగలను, నిజం ముందు నిలబడాలి, న్యాయమే గెలవాలి అని సుధాకర్ కూడా చెప్తాడు. అయ్యో ఇచ్చేయక్క అని కౌశికి నిషి వైజయంతి ఎంత చెప్తున్నా కూడా, రేపు సీఎం గారితో జరిగే మీటింగ్లో నేను ఈ వీడియోని బయట పెడతాను, ఇదే నా నిర్ణయం అంటూ కౌశికి లోపలికి వెళ్తుంది. ప్రాణం ఇస్తుంది అనుకుంటే అందరినీ చంపేసేలా ఉందే, మాకేమైనా కావాలా అప్పుడు చెప్తానంటూ వైజయంతి నిషి యువరాజు లోపలికి వెళ్తారు. ఇప్పుడు ఎలా దాత్రి, అక్క ఆ వీడియోని మనకు కూడా ఇచ్చేలా లేదు కదా అని కేదార్ అంటే, ఇప్పుడు ఆ వీడియో మన దగ్గర ఉండటం కంటే కౌశిక్ వదిన దగ్గర ఉండటమే సేఫ్ కేదార్, రేపు సీఎం గారి సమక్షంలో ఆడియన్స్ ముందర ఆ వీడియో ప్లే అయ్యిందనుకో, అప్పుడు మీనన్ని అరెస్ట్ చేయమని సీఎం గారు కూడా చెప్తారు. వీడియో ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మీనన్ ఏమీ చేయలేడు, శిక్ష పడుతుంది అని ధాత్రి చెప్తుంది. సరే మనకందరికీ సెక్యూరిటీ ఇవ్వమని నేను ఇప్పుడే కిరణ్ వాళ్ళకి మొత్తం ఇన్ఫామ్ చేస్తానని కేదార్ చెప్తాడు. ఇప్పుడు ఎట్లరా అబ్బోడా అంటూ వైజయంతి నిషి యువరాజ్ కమలాకర్ నలుగురు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నో డౌట్ మీనన్ బాయ్ మనల్నందరినీ చంపేస్తాడు, ఆ వీడియో ఇవ్వాల్సిందే అని యువరాజ్ అంటే, ఇప్పుడు ఆ వీడియో ఇవ్వకపోతేనేమో మీనన్ మనల్ని చంపేస్తాడు, లేదంటే నా మొగుడు చేతిలో నేను చావాల్సి ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి, అటు చేసి ఇటు చేసి నా చావుకి వచ్చింది అని వైజయంతి మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. అబ్బుడా ఏదో ఒకటి చేసి ఆ వీడియోని కొట్టేద్దాం అని వైజయంతి అంటే, వదిన మనకు కనపడేలా ఆ పెన్ డ్రైవ్ని పెడుతుందా ఏంటి అని నిషి అంటుంది. అవును అక్క ఎక్కడో దాచిపెట్టి ఉంటుందని యువరాజ్ అంటే, ఇప్పుడు ఎక్కడో దాచిపెట్టిన పెన్ డ్రైవ్ని అసాధ్యమైతే కాదు కదా మనం కనిపెట్టడం, కాబట్టి ఏదో ఒకటి చేసి మనం ఆ పెన్ డ్రైవ్ని కనిపెడదాము, తీసేసుకుందామని కమలాకర్ ఐడియా చెప్తాడు.